సింగమోలే కదిలినాడు నిగ్గదీసి అడిగే మొనగాడు. మొనగాడు అనే మాట మరి అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా, అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి. ఇట్లాగే వారు ఒక కవితను కోట్ చేశారు, అందశ్రీ గారిదని. ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత అయి ఉండాలి, ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తనని చెప్పేటువంటి కవిత అయి ఉండాలి. దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి. ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష? రంకెలేస్తున్నవేందిరా, పొంకణాలేందిరా అనే ఈ భాష అది ఏ రకంగా సమంజసమైంది? పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం? ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు గవర్నర్ గారు కాళోజీ కవితను ఉదాహరించారు, గొప్పగా ఉంది అధ్యక్ష. తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన, ఉదాత్తమైన భావన ఉంది అధ్యక్ష. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ, ఇటువంటి ఉదాత్తమైన కవితా వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఒక దళిత కవిని ఉదాహరించదలుచుకున్న చాలా అద్భుతమైన అదే అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. దేశపతి శ్రీనివాస్ గారు సాహితీవేత్త, ఇవాళ నిజంగా ఇటువంటి వాళ్ళతో మాకు కొద్దిగా అనుభవం కూడా వస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఇలా వాస్తవంగా ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయంగా మీరు కూడా అధ్యక్ష, నేను కూడా చెప్పంటాను, జనాకర్షణ కొరకు ఏదైతుందో ఇలా పాటలు రూపొందించుకోవడం సహజం అధ్యక్ష. నేను ప్రశ్నించే గొంతుగా అని చెప్పని ఎన్నికల్లో నా నినాదాన్ని చేపట్టే అధ్యక్ష. నేను జగిత్యాల ఎన్నికలు నిలబడినప్పుడు ఏదైతుందో జనాకర్షణ కొరకు ఏదైతుందో జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి జగిత్యాలనే విధంగా పాట రూపొందించుకున్నాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? నేను అదే అంటున్నాను. మీరు సాహిత్యం ఇప్పుడు హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? ఎస్, న్యాచురల్లీ. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదైతుందో దయచేసి గమనించండి. మీరు కేసీఆర్ గారిని ఏదైతుందో మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీ నాయకుడు మీరు కేసీఆర్ గారిని మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం సహజం. ఇది జనాకర్షణ కొరకు ఏదైతుందో నిలదీసే మొనగాడు, నిగ్గదీసే మొనగాడు, ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మొనగాడు, ఇవాళ పిఆర్సీ ఎదిరించే మొనగాడు అని పేరు కూడా సహజం. అది మీకు వ్యక్తి ఆధారాలు కనబడుతున్నదండి. మీకు జాతీయ స్థాయిలో ఏదిస్తుందో మోడీ గారిని ఎదిరించే మొనగాడు రాహుల్ గాంధీ గారిని పేర్కొన్నామండి. దయచేసి మీరు విన్నోళ్ళు మాకు తెలియదు, మేము రాహుల్ గాంధీ గారిని కూడా గేయాన్ని రూపొందించినాం. జాతీయ స్థాయిలో ఏదిస్తుందో మీరు వినుంటారు. జాతీయ స్థాయిలో ఏదిస్తుందో ఎగ్జాక్ట్లీ జాతీయ స్థాయిలో వీళ్ళు మోడీ గారిని ఎదిరించే మొనగాడు అని చెప్పని మేము రాహుల్ గాంధీ గారిని మేము ప్రొజెక్ట్ చేసుకున్నాం. ఇలా మా నాయకులు మేము ప్రొజెక్ట్ చేసుకుంటే మీకు అభ్యర్థిగా మాట్లాడే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను వ్యక్తి ఆరాధన ప్లీజ్ దయచేసి ఏదైతుందో దయచేసి మీరెంత సాహిత్యవేత్తలు కండి అధ్యక్ష వారు ఎంత సాహిత్యవేత్తలు కానివ్వండి, జనాకర్షణ కొరకు ఏదైతుందో పాటలు రూపొందించుకోవడం సహజం. ఇది అందరూ రూపొందించుకోవడం అధ్యక్ష.